అందరికీ నమస్తే అండి. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క కారణం అండి. 2010లో నాకు ధ్యాన పరిచయం ఒక ఫ్రెండ్ సుధీర్ ద్వారా పరిచయం అవ్వడం, పత్రి సార్ సాంగత్యంలో 2010 రావడం, చక్కగా ధ్యానం చేసుకుంటూ నా లైఫ్లో నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్, నాలో ఉన్న భయాల నుంచి భయం పోయి ధైర్యం వైపు, నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్కి చాలా చక్కగా నా లైఫ్లో ఇంకా ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా చక్కగా జరిగింది. దానికి కారణం ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాసం అని నేను దృఢంగా నమ్ముతున్నాను. నేను అంతకుముందు ధ్యానానికి ముందు నా యొక్క జర్నీలో ఏదైతే నా జర్నీ జరుగుతుందో అప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ చెన్నైలో జాబ్ చేసేటప్పుడు ఒక కుప్పతొట్టి దగ్గర ఒక చిన్న బిడ్డ అన్నం మెతుకులు డిస్పోజల్లో ఎండిపోయిన అన్నం మెతుకులు వేరుకొని తింటుంటే చాలా ఇబ్బంది, చాలా బాధ వేసింది. భగవంతుడు అనేవాడు ఉంటే ఈ చిన్న బిడ్డకి ఇంత పరిస్థితి ఎలా వచ్చింది, దీన్ని భగవంతుడు అనుకుంటే ఎంతసేపు మారుస్తాడు అని ఒక భగవంతుడి మీద ఒక కోపంతో ఉన్న నేను వెంటనే నాకు భగవంతుడు ఒక ఇన్సిడెంట్ ద్వారా, అది కూడా ఏంటంటే అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఆయన చక్కగా బంగారు ఇయ్యాలి అమ్మవారితో ఊగుతున్నాడు. ఆయన అనుకుంటే ఎంతసేపు ఈ ఆనంద నిలయం అంటది కదా, ఈ ఆనంద నిలయం అనేది ఈ ఆనందం అందరికీ ప్రసాదించవచ్చు కదా అని ఒక భావనలో ఉన్నాను తెలియక. వెంటనే భగవంతుడు దాని యొక్క ఇన్సిడెంట్ అని ఒక ఉదాహరణ రూపంలో సేమ్ ఇన్సిడెంట్ పుట్టపర్తి సాయిబాబా గారు పోతూ ఉంటే, అదేవిధంగా 3 పిల్లలు కుప్పతొట్టి దగ్గర అన్నం మెతుకులు వేరుకొని తింటూ ఉంటే సత్యసాయి గారు గమ్ముగా వెళ్ళిపోయారు. పక్కన ఒకరు చలించి అడిగితే, నాయన వాళ్ళు గత జన్మలో 3 రాజు కుటుంబిక పిల్లలు, వాళ్ళ 3 గత జన్మలో వాళ్ళు సేవకులు పెట్టిన ఆహారాన్ని వాళ్ళ అహంకారంతో పడేశారు. ఆ పడేసిన అన్నం మెతుకుల్ని ఈరోజు వాళ్ళు ఈ జన్మలో వేరుకొని తింటున్నారు నాయన. అది గత జన్మ కర్మే కానీ ఆ కర్మ తీరిందాక నేను వారికి ఏ సహాయము చేయలేను అని చెప్తారు. అప్పుడు నాకు అర్థమైంది భగవంతుడు సాక్షిగా ఉంటాడని. మరి వారికి గత జన్మలో ఈ యొక్క కర్మ వల్ల నా జీవితం ఇలా ఉందని తెలియదు. చిన్న వయసు నుంచే మళ్ళీ ఆహారం కోసం రకరకాల మార్పులు జరిగి ఇంకా వాళ్ళు ఇంకా దిగజారుడు జన్మ జరుగుతుంది. మరి దీనికి మార్గం ఏంది అని అనుకునే సమయంలో నాకు పత్రిజీ గారు 2010లో పరిచయం, సార సాంగత్యం దొరకడం, సార సాంగత్యంలో కూర్చొని చక్కగా ధ్యానం చేసిన తర్వాత నాకు ఈ చక్కగా ఇంకా కర్మ సిద్ధాంతం అనేది ప్రకృతికి మనం చేసే చర్యే ప్రతిచర్యగా వస్తుంది. కాబట్టి ఏ ఊరు ఏమి ఇస్తే అదే తిరిగి మళ్ళీ వాళ్ళు అది ఫేస్ చేయాలి అనేది ఈ ధ్యాన సాధన ద్వారా తెలుసుకోవడం, ఆ రియలైజేషన్ అయ్యి ఓకే ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచుతూ పోతే ఈ అజ్ఞానం అనేది తొలగిందంటే ఇలాంటి వ్యర్థమైన జన్మలు ఉండవు. చక్కగా ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన అందించాలని ఏదైతే పత్రిసారు ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం ఇది చేయమని ఇచ్చారో, దీన్నే చక్కగా ఈరోజు సాధన చేసుకుంటూ చక్కగా పత్రిసారు అందించిన ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చక్కగా చేసుకుంటూ అందరికి అవగాహన కలిగిస్తూ పోతున్నాము. అదేవిధంగా పత్రిసారు పాఠశాల నుంచి కళాశాల పూర్తయ్యేసరికి ప్రతి విద్యార్థికి ఆత్మవిద్య అందాలి, ఆత్మవిద్య అనేది ఒక సబ్జెక్ట్గా అయిపోవాలి అనేది ఏదైతే కోరుకున్నారో, ఈరోజు PSSM ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. చక్కగా ఆ భాగ్యం నాకు కూడా లభించింది. చక్కగా స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి చక్కగా పిల్లలకి ధ్యానం చెప్పడం, వారికి శాకాహార విశిష్టత చెప్పడం, ఇలా చక్కగా పోతూ ఉన్నాను. అయితే నేను ఇంతకుముందు ప్రీవియస్గా నేను కూడా ఒక మాంసాహారి నుంచి శాకాహారికి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే, నేను ఇంతకుముందు తినేవాడిని. ఇంట్లో వాళ్ళని అడిగితే లేదు అది భగవంతుడు పెట్టిన ఆహారం, మనిషి పెట్టిన ఆహారం అంటే భగవంతుడు పెట్టిన ఆహారమే అని చెప్పడం జరిగింది. సరే, అప్పుడు అంతకుముందు ధ్యానం లేదు కాబట్టి అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నిజమే కావాల భగవంతుడు వాటికి మోక్షం ఇస్తున్నాడు కావాలని అజ్ఞానంతో అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ పత్రిసార్ సాంగత్యంలోకి వచ్చి ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టానో అప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది. మళ్ళీ ఏదైతే మర్చిపోయినానో అది గుర్తొచ్చింది. ఇది భగవంతుడు పెట్టిన ఆహారం, మనిషి పెట్టిన ఆహారం అని కూర్చుంటే వెంటనే ఒక టీవీ కింద స్క్రోలింగ్ ద్వారా ఒక కుక్క బిడ్డని ఎలా అయితే పెరుక్కొని తింటుందో నేను కూడా అలానే ఇప్పుడు చికెన్ పెరుక్కొని తిన్నాను కాబట్టి నాకు కుక్కకి తేడా ఏంటి అనేది అనిపించేసి ఒక సెల్ఫ్ రియలైజేషన్ జరిగింది. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రియలైజేషన్ జరిగిందో 2011లో ఇమీడియట్గా నేను పూర్తిగా వెజిటేరియన్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది నా లైఫ్లో. అది ఒక అద్భుతం నా లైఫ్లో. అదేవిధంగా
మా ఇంట్లో పేరెంట్స్ అమ్మా నాన్న కూడా పూర్తిగా మాంసాహారం మానేశారు. అయితే తర్వాత మా సిస్టర్స్ వాళ్ళ బావ వాళ్ళు అల్లుళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళు మాంసాహారం తేవడం పెట్టారు. నేను వద్దని చెప్పాను, అయినా కానీ వినలేదు. కానీ ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్స్తో ఇంకా అసలు వాళ్ళు వచ్చినా కానీ నాన్ వెజ్ అనేది లేదు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు ఈవినింగ్ 7 o'clock మా బావ వాళ్ళు వస్తే పోయి నాన్ వెజ్ తెచ్చారు మా ఫాదరు. అది వండుతున్నప్పుడు కరెంటు పోయింది. కరెంటు పోగానే వెంటనే మా అమ్మ ఉండి నన్ను పిలిచి, రే టార్చ్ అన్న క్యాండిల్ అన్న వెలిగించు, పైన గోడ మీద బల్లులు ఉన్నాయని చెప్పారు. నేను ఇమీడియట్గా చాలా ఉద్రేకంతో కోపంతో, ఏమైంది, అది కూడా బల్లి కూడా పడిపోద్ది, అది కూడా వండేసుకొని తిని నోట్లో వేసేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి, మా చెల్లెళ్ళకి ఇద్దరికి కోపం వచ్చేసి, మమ్మల్ని ఎప్పుడు పిలవకు, ఒకవేళ పిలిచినా నువ్వు నాన్ వెజ్ తేకు, మేము మా ఇంటికాడే తినేసి వస్తామని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి పూర్తిగా మా ఇల్లు పూర్తిగా వెజిటేరియన్ హౌస్గా ఉంది. ఈరోజు మేము పూర్తిగా గర్వంగా చెప్పుకోగలుగుతాం శాకాహార కుటుంబం అని. సో చక్కగా నా లైఫ్లో ఎన్నో మార్పులు, ఏదైతే గురు ఉన్న ఎప్పుడెప్పటికి ఆ జ్ఞానాన్ని అందిస్తూ మాస్టర్స్ చక్కగా ఎరుకుపరుస్తూ నా లైఫ్లో నేను ఎలా పోవాలి అని పోతూ ఉన్నాను. నేను 2011లో సాఫ్ట్వేర్ జాబ్ మానేసి నెల్లూరుకు వచ్చి ఇక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ నేను స్పిరిచువల్గా ఎదగాలి, నేను ఇక్కడే వర్క్ చేయాలి అని నిర్ణయించుకొని వచ్చాను. బట్ చేస్తూ ఉన్నాను. తర్వాత 2016లో PSSMలో నాకు పూర్తిగా సేవ చేసే భాగ్యం లభించింది. అప్పుడు పూర్తిగా అన్నింటిని మానేసి పూర్తిగా దీంట్లో డెడికేటెడ్గా 2016 నుంచి 2019 వరకు చేసే సమయంలో 2018లో చాలామంది నన్ను వ్యతిరేకించారు. ఇంట్లో వాళ్ళు కూడా, నువ్వు చేసే తప్పు, అన్నీ వదిలేసి కూర్చోవడం తప్పు, అలా చేయకు అని అన్నారు. చాలామంది కూడా అందరూ చేసుకుంటున్నారు కదా మీకేమి అన్నారు. కానీ నాకెందుకనో ఏమి చేయబుద్ధి కాలేదు. నేను దీంట్లోనే పోవాలని ఒక తపన పట్టుకుంది. సరే, ఒకరోజు నెల్లూరుకి పత్రి సార్ వచ్చారు. నేను అనుకుంటా ఉన్నాను, సార్కి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్ అని చెప్పి సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. వెంటనే నా సైడ్ చూసి, నాయన మనం వచ్చింది ఈ భూమి మీదకి ఈ పని కోసమేను, మనకి వేరే పని వద్దు, ఇదే చూడు అని చెప్పి సార్ నాకు ఒక క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి నేను పూర్తిగా డెడికేటెడ్గా నేను చేయగలిగిన వర్క్ నాకు ఎవరైనా అప్పచెప్తే చేసుకుంటూ పోవడం, ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ, పైగా ఇంకొకటి ఇప్పుడు నేను క్లాసెస్ కూడా చెప్పడానికి కారణం అంటే పత్రి సార్ ఆల్రెడీ చెప్పున్నారు. 2016లో స్కూల్స్కి వెళ్ళి చెప్పడం జరిగింది. అది సార్, దాని మోటివేషన్ పత్రి సారే. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని చెప్పారు సార్ అప్పుడు. సో ఆ వర్డ్ పట్టుకున్నాను నేను. ఆ సెంటెన్స్ పట్టుకొని, లేదు నేను ఎట్టయినా నేను నేర్చుకోవాలంటే నేను చెప్పడం ప్రారంభించాలి అనేది చెప్పి స్కూల్స్కి వెళ్ళి రెగ్యులర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ధ్యాన కేంద్రాలు కూడా అప్పుడప్పుడు కొన్ని ధ్యాన కేంద్రాలను పిలిస్తే కొద్దిసేపు పోయేసి నాకు తెలిసిన సాధన గురించి, వీటి గురించి కొంత పంచుకొని వస్తున్నాను. మరి AMC వారి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.